కొత్త మంత్రుల జాబితాను సిద్ధం చేశారు సీఎం చంద్రబాబు. అందుబాటులో ఉన్న మంత్రులతో బృందాల వారీగా భేటీ అయిన సీఎం చంద్రబాబు కేబినెట్ లో మార్పులు చేర్పులు ఎందుకు చేయాల్సి వస్తుందో వివరించారు. ఎలాంటి సమీకరణాల వల్ల ఎవరెవరికి చోటు ఇచ్చింది, ఎవరెవరికి చోటు కల్పించలేకపోయింది ఈ సమావేశంలో మంత్రులకు వివరించారు. కేబినెట్ నుంచి తొలగిస్తున్న వారి నుంచి రాజీనామా లేఖలు తీసుకుంటున్న సీఎం చంద్రబాబు వారికి పరిస్థితులను వివరించారు. కొత్త మంత్రుల జాబితా మరికాసేపట్లో గవర్నర్ కార్యాలయానికి అందజేయనున్నారు. మరోవైపు రేపు ఉదయం 9:22 మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఇప్పటికే లోకేష్ కుటుంబ సభ్యులంతా సీఎం నివాసానికి చేరుకున్నారు. మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్న వారి కుటుంబ సభ్యులు కూడా అమరావతికి చేరుకుంటున్నారు. దీంతో అమరావతిలో సందడి వాతావరణం నెలకొంది. ఇక మంత్రి పదవి కోసం చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు ఆశావహులు. ఉదయం నుంచి చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించిన నేతలు తమకున్న ప్లస్ పాయింట్లను వివరించే ప్రయత్నం చేశారు. లాస్ట్ మినిట్ లోనూ తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న మృణాలిని, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, రావెల కిషోర్ బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలకు ఉద్వాసన తప్పదని భావిస్తున్నారు. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం నుంచి కళా వెంకట్రావు పేరు దాదాపు ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. విజయనగరం నుంచి సుజయ కృష్ణ రంగారావుకు చంద్రబాబు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జిల్లా టీడీపీ నేతలు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో మార్పులేమీ ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా జౌహర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. కానీ బీసీ వర్గానికి చెందిన పితాని సత్యనారాయణ కూడా రేసులో ఉన్నారు. కృష్ణా జిల్లా కాగిత వెంకట్రావుకే ఛాన్స్ ఉంటుందని ఓ వాదన వినిపిస్తోంది. కానీ కాపులకు ఇవ్వాలి అని అనుకుంటే మండలి బుద్ధప్రసాద్ కు ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఇక గుంటూరు జిల్లాలో నక్కా ఆనంద్ బాబు, శ్రవణ్ కుమార్లలో ఒక్కరికి అవకాశం ఉండొచ్చు. ప్రకాశం జిల్లాలో మార్పులేమీ ఉండకపోవచ్చు. నెల్లూరు నుంచి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైందని వినిపిస్తోంది. కానీ మరో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ కూడా చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు. కర్నూలు జిల్లాలో ముందుగానే అసంతృప్తులు లేకుండా చూసిన చంద్రబాబు భూమా అఖిలప్రియను కేబినెట్ లో చేర్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో అమర్నాథ్ రెడ్డి పేరు వినిపిస్తోంది. అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులు వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ పయ్యావుల కేశవుకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది. కడప జిల్లా విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి దక్కకుండా రామసుబ్బారెడ్డి అడ్డుపడుతున్నారు. ఆదినారాయణకు మంత్రి పదవి ఇస్తే తాను పార్టీలో ఇమడలేనంటూ తేల్చి చెబుతున్న రామసుబ్బారెడ్డిని బుజ్జగించే యత్నం చేస్తున్నారు చంద్రబాబు, గంటా శ్రీనివాసరావులు. ఏపీ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ ఇచ్చారు గవర్నర్ నరసింహన్. రేపు ఉదయం 9:22 మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. శ్రీవారి దర్శనార్థం సతీ సమేతంగా తిరుమల వచ్చిన ఆయనకు ఆలయ మహాద్వారం వద్ద ఘన స్వాగతం లభించింది. మహాలఘు దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. 10 ఏళ్ల పదవీకాలం ఎంతో సంతృప్తినిచ్చిందని, ఏపీ తెలంగాణ మధ్య మంచి వాతావరణం నెలకొందని అన్నారు. అభివృద్దిలో ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీలు పడుతున్నారని, ఇరు రాష్ట్రాల మధ్య పంపకాలు, వివాదాలు త్వరలోనే సమసిపోతాయని చెప్పారు. ఈ నెల 17న 2 రాష్ట్రాల మంత్రుల కమిటీతో సమావేశం కానున్నట్లుగా తెలిపారు గవర్నర్. గవర్నర్ పాత్ర తర్వాత మరో పాత్రలో కనిపిస్తారా అన్న ప్రశ్నకు ఆ స్వామినే అడగాలి అంటూ సమాధానం దాటవేశారు నరసింహన్. 10 years టెన్యూర్ అనేది ఇట్లాంటి టెన్యూర్ చాలా పెద్ద సౌభాగ్యం అని అనుకుంటున్నాను. ఇంత పెద్ద భాగ్యం ఒక మనిషికి కలిగితే ఇంకా జీవితంలో ఏ భాగ్యం కూడా ఉంటుంది. ఐ థింక్ దిస్ 10 years ఆఫ్ మై లైఫ్ ఇన్ ది erstwhile United Andhra Pradesh and the current Andhra Pradesh and Telangana has been my most happiest part of my career and the most satisfying part of my career also. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఇంకా కొన్ని పంపకాలు ఉన్నాయి, కొన్ని వివాదాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యే అవకాశం అన్ని పరిష్కారం అయిపోతుందండి. వెంటనే తొందరగానే అయిపోతుంది. మేము కూర్చుంటున్నాం, రెగ్యులర్ కూర్చున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్ వీఆర్ హ్యావింగ్ ఆన్ April 17th నెక్స్ట్ మీటింగ్ ఉంది. ఒక్కొక్క మీటింగ్లో కొంచెం ప్రోగ్రెస్ అవుతుంది. కానీ మీ అనుకునే ఆ స్పీడ్లో అయ్యేది కొంచెం కష్టం. కానీ ప్రోగ్రెస్ ఈజ్ ఆల్వేస్ దేర్. సార్ రేపు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఎన్ని గంటలకు? మంత్రివర్గం ప్రమాణ స్వీకారం 9:22 కండి. సార్ ఆఫ్టర్ గవర్నర్ పోస్ట్ నరసింహన్ గారిని ఇంకో పాత్రలో చూడవచ్చు.
అక్కడ అడగాలి ఆ క్వశ్చన్. నాకు తెలియదు, అది ఆయన అడగాలి, అది ఆ క్వశ్చన్ వాడు నాకు తెలియదు.